హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు పెసర వడియాలు చేసి చూపించబోతున్నానండి. ఈ వడియాలు పట్టేటప్పుడు చాలా మందికి విరిగిపోతూ చాలా గుల్లగా వచ్చేసి నూనె అయితే ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయండి. అలా నూనె ఎక్కువ పీల్చుకోకుండా చిన్న చిన్న టిప్స్ తో మీకు ఈ వడియాలను ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ వడియాలు సంవత్సరం పాటు ఉన్నా పాడవకుండా ఉంటాయి. ఇలా తయారు చేసిన వడియాలు గుల్లగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటి తయారీ కోసం ఒక గిన్నె తీసుకుని ఒక పెద్ద గ్లాస్ నిండుగా పొట్టు పెసరపప్పును వేసుకోండి. ఇది దాదాపుగా ఒక 1/2 కేజీ పెసరపప్పు అయితే ఉంటుందండి. ఈ పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని 2 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని ఒక టీ గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోండి. ఈ పెసరపప్పు మనకు పొట్టు తీసిన పెసరపప్పు అండి. ఈ పప్పుకి పొట్టు ఉండదు కాబట్టి ముందుగానే 2-3 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నీళ్లు పోసి దీన్ని కూడా 2 గంటల పాటు కడిగేసి పక్కన పెట్టుకుందాము. 2 గంటల తర్వాత పొట్టు పెసరపప్పు ఈ విధంగా అయితే నానుంటుందండి. 2 గంటల కంటే ఎక్కువ నానాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పొట్టు పెసరపప్పులో పొట్టు అంతా తీసేసుకోవాలి. కొద్దిగా ఉన్న పొట్టు ఏం పర్వాలేదు. ఇలా కడుక్కున్న పప్పుని ఒక జాలి గిన్నెలో వేసి నీరంతా వాడిపోయేంత వరకు వార్చుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును కూడా ఈ పొట్టు పెసరపప్పులో కలిపేసుకుని నీరంతా వాడిపోయి కాస్త పొడి పొడిలాడేంత వరకు ఈ జాలి గిన్నెలో వేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఇలా నీళ్ళన్నీ వంచేసుకుంటే మనకు రుబ్బుకునేటప్పుడు పిండి పలచగా అవ్వకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ పప్పులో ఉన్న నీరంతా వాడిపోయేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి 5-6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇలా పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసుకుని జాలి గిన్నెలో వడకట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలి. ఈ పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు రుబ్బుకోవాలి. ఇలా పప్పు వేసి రుబ్బుతున్నప్పుడు నీళ్ళు అనేవి అసలు పోయకూడదండి. నీళ్లు వేస్తే వడియాలు మరీ గుల్లగా వచ్చేసి విరిగిపోతాయి. దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని పలుకు లేకుండా రుబ్బుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉండాలండి. ఇలా నలిగిన పప్పుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. చూడండి, పప్పు అనేది చాలా మెత్తగా అయ్యింది. అలాగే కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనకు వడియాలు అనేది చక్కగా వస్తాయి. ఈ పెసర వడియాలు పట్టేటప్పుడు మిక్సీ జార్లో వేసే కంటే ఇలా గ్రైండర్లో వేసి చేసుకుంటే వడియాలు గుల్లగా వస్తాయండి. ఇలా పిండి అంతా ఒక గిన్నెలోకి తీసుకుని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ని కూడా ఈ పిండిలో వేసి కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఉప్పును సరి చూసుకుని సరిపోకపోతే చూసుకుని వేసుకోండి. ఇక్కడ నేను వేసిన ఉప్పు అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇలా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయటం వల్ల వడియాలు టేస్టీగా చాలా బాగుంటాయండి. పిండిని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పిండిని వడియాలుగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే చేతితో అయినా సరే పెట్టుకోవచ్చండి. చేతితో పెట్టే కంటే ఒక పాల కవర్ తీసుకుని ఆ పాల కవర్ ని ఒకవైపు ఓపెన్ చేసి దీంట్లో మనం పిండిని నింపుకోవాలండి. సగం వరకు పిండిని నింపుకుందాము. ఇలా కవర్ లో వేసుకుని చేసుకోవడం వల్ల ఒక్కరున్నా సరే చాలా వడియాల్ని ఈజీగా అయితే పెట్టేయచ్చండి. ఇలా కవర్ లో వేసుకున్న తర్వాత ఈ కవర్ కి మనం క్లిప్ కానీ ఏదైనా రబ్బర్ బ్యాండ్ కానీ వేసి టైట్ గా బిగించి ఒక వైపున కట్ చేసుకోవాలండి. ఇలా కోణంగా వచ్చిన వైపున కట్ చేసుకుని మనం వడియాలుగా పెట్టుకోవాలి. వీటిని మనం నీడలోనే కూర్చుని ఇలా పళ్ళెంలో పెట్టేసుకుని ఈ పళ్ళాన్ని ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా నీడలోనే కూర్చుని చాలా సులువుగా అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా పాల కవర్ లేకపోతే ఆయిల్ కవర్ కానీ మన ఇంట్లో ఏదైనా గ్రాసరీకి కవర్లు వస్తాయి కదండి, ఆ కవర్లతో అయినా సరే ఇదే విధంగా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా వడియాల్ని మీరు పళ్ళెంలో పెట్టుకోవచ్చు, లేదంటే కవర్ పైన కూడా పెట్టుకోవచ్చు. ఇలా వడియాలన్నీ పెట్టుకున్న తర్వాత ఈ వడియాల ప్లేట్ ని ఎండలో పెట్టి సాయంత్రం వరకు ఆరనివ్వాలి. సాయంత్రానికి వడియాలు అయితే ఈ విధంగా ఆరి ఉంటాయండి. ఇలా ఆరిన వడియాల్ని ఇలా చేతితో నిదానంగా తీస్తే వడియాలు విరిగిపోకుండా చాలా చక్కగా వస్తాయండి. ఇలా వడియాలన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని మరొక రోజు కూడా ఆరనిచ్చి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు పాడవకుండా ఉంటాయండి. ఇప్పుడు ఈ వడియాల్ని వేయించి చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి నూనెను వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఈ వడియాలను వేసి కదుపుకుంటూ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఈ వడియాల్ని వేయించుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ లో వేయించుకున్నామంటే వడియాలన్నీ ఒకేసారి మాడిపోతాయి. వడియాలు ఈ విధంగా వేగిన తర్వాత
వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఈ వడియాలు చేసేటప్పుడు మనం పొట్టు పెసరపప్పులో కొద్దిగా పొట్టు తీసిన పెసరపప్పును వేసాం కాబట్టి వడియాలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉంటాయండి. వీటిని మనం కూర చేసుకున్నా లేదంటే పప్పులో నంచుకున్నా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా మీరు ఈ టిప్స్ తో ఫాలో అవ్వి ఈ వడియాల్ని తయారు చేయండి. చాలా చక్కగా అయితే వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్.